ఏలూరు సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజీలో P4 మొదటి వార్షికోత్సవం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ హాజరయ్యారు. P4 కార్యక్రమం గురించి ప్రజలకు ఎమ్మెల్యే వివరించారు. లబ్ధిదారుల ఎంపిక విషయంలో అలసత్వం వహించిన అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. విధి నిర్వహణలో అలసత్వం వహించిన అధికారులను హెచ్చరించారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన P4 ఆశయానికి అధికారులు తూట్లు పొడుస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మొన్న పూర్తయిన శుభ సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క ఆలోచన ఆకాంక్ష పేదరికం లేని సమాజాన్ని చూడాలనేటువంటి దృఢ సంకల్పంతో మన నియోజకవర్గంలో 9,000 పైచిలుకు కుటుంబాలని P4 కింద గుర్తించారు. అలాంటి కుటుంబాలన్నింటినీ కూడా తప్పనిసరిగా చేయూతనిస్తాం. మరి ముఖ్యంగా ఈ సంవత్సరం జరిగినటువంటి DECలో మేము రైస్ మిల్లర్స్ యొక్క సహకారంతో సుమారుగా 70 లక్షలు ఖర్చు పెట్టి ఫ్యాకల్టీని పెట్టి భోజన వసతిని ఏర్పాటు చేసి సరిగ్గా కోచింగ్ ఇవ్వడంతో 40 మంది ఉపాధ్యాయులు ఈరోజు మరి ఉద్యోగాలు సంపాదించారు. మరి మేము ఈ సంవత్సరంలో అందరికన్నా ఎక్కువ సంతృప్తిని సాధించగలిగాం. ఇప్పుడిప్పుడే ఒక్కొక్కరిని ఎందుకు వచ్చారు, ఏం అవసరం ఉంది, వాళ్ళ రెగ్యులర్ నీడ్స్ ఏంటి అనే విషయాలను కూడా క్షుణ్ణంగా తెలుసుకోగలుగుతున్నాం. చిన్న చిన్న లోపాలు మా మధ్యన, అధికారుల మధ్యన, పబ్లిక్ మధ్యన సరైనటువంటి సమన్వయం లేకుండా నడుస్తుందనే విషయాన్ని మేము గ్రహించాము. వెంటనే 15-20 రోజుల్లో పూర్తి స్థాయిలో దీన్ని ఇంప్లిమెంట్ అయ్యేందుకు మేము కృషి చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం.